ओ सर जरूर ओके सर भैया को साइड चल रही अन्ना ना साइड चल పట్టణానికి చెందిన పేదవారి కోసం కట్టిన 4,520 డబ్బా రూపాయలు ఇల్లు కావచ్చు. గతంలో ప్రారంభించి మధ్యలో ఆపేసిన ఇంద్రామీల వారు ఈరోజు పోచమ్మ బోనాలు జరుపుకునే సందర్భంగా నేను ఆహ్వానించాను. మా అధ్యక్షులకు సత్యనకు మిగతా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మాట్లాడుతున్నాను. మరియు ఈ పండుగ సందర్భంలో పెద్దలకు, అమ్మలకు, అక్క చెల్లెళ్లకు, పిల్లలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఒకవైపు ఈరోజు ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకొక వైపు మరి గత 4 సంవత్సరాలు కష్టపడి 4,520 ఇండ్లు, అవి కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ఒక్కొక్క ఇంట్లో దాదాపు 4 గదులు ఉంటాయి, 20,000 మంది ఉండే విధంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి నీటి సదుపాయం కోసం సరస్వతి గుడి మీద నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి మనం టిఆర్ నగర్ దగ్గర సంప ఏర్పాటు చేసాం. దాదాపు 17 కోట్లతోటి నీళ్ళ వసతి కోసం కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా కొన్ని సిసి రోడ్లు కావచ్చు, కొన్ని మోర్లు, ఈ కలవట్లు కూడా కట్టాం. దాదాపు ఒక 300 కోట్లు ఖర్చు పెట్టాం. మొన్న 520 ఇళ్లకు సంబంధించి కరెంటు స్తంభాలు అవన్నీ ఇచ్చడం కూడా జరిగింది. అయితే ఈ మిగతా పనుల కోసం 25 కోట్ల రూపాయల నిధులు నేను మంజూరు చేయించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఆ 25 కోట్లతోటి మనకు కరెంటు కావచ్చు, నీళ్ళ వసతి కావచ్చు, కొన్ని మోర్లు, ఇవన్నీ కూడా అవుతాయి. ఇంకా మొత్తం కావాలంటే దాదాపు 70-80 కోట్లు కావాలి. బడి కావాలి, ఆ దవాఖాన కావాలి, బస్ సౌకర్యం కావాలి, చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఊరు. పెద్ద ఊరు అంటే పల్లెటూరు కాదు, రాయకాలు ధర్మపురం అంతది అన్నట్టు. మా గుడి కావాలి, మస్జిద్ కావాలి, చర్చి కావాలి, గురుద్వారా కావాలి, దాంతోపాటు వైకుంఠ ధామం కావాలి, కబరస్థాన్ కావాలి, క్రైస్తవులకు, అంటే ఈ రకంగా చాలా చేయాల్సినవి. కానీ ఇవన్నీ కూడా అవసరం. ఎందుకంటే జగిత్యాల అనేది ఇలాంటిది కాదు, ఎప్పుడో 100 ఏళ్ళ కింద పుట్టింది. అసలు మొత్తం తెలంగాణలో మొదటి మున్సిపాలిటీలలో మనది ఒకటి, 1956. అక్కడి పేదవాళ్ళ కోసం ఫస్ట్ టిఆర్ నగర్ కట్టింది. టిఆర్ నగర్లో కూడా మీ అందరికీ తెలుసు, ఏ రోడ్లు అవన్నీ కూడా చక్కగా లేకపోతే రోడ్లు, నీటి వసతి, అక్కడ దవాఖానా అవన్నీ కూడా చేసాం మనం. బస్తీ దవాఖానా అన్ని టిఆర్ నగర్ పోతే తెలుస్తుంది. ఏదో బడి చిన్న ఉంటే ఇప్పుడు అన్ని కొత్త బళ్ళు కడుతున్నాం. అంటే మీరు టిఆర్ నగర్ వెళ్ళి చూసొచ్చు. పోయిన 5 ఏళ్లలో ఏమేమి జరిగినాయి చూడండి. కట్టి వదిలేసి 40 ఏళ్ళు విడిచిపెడితే ఒకసారి మీరు నాకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారి సహకారం, కవితమ్మ గారి సహకారం, స్థానిక మా ప్రజాప్రతినిధులు అనుకోవచ్చు, మీ అందరి అభిమానం, మా పాత్రికేయ మిత్రులు కూడా ఎప్పుడు కూడా ఎన్నో ఒడిదొడుకు ఉండి ఎన్నో మంది ఎన్నో అవార్డాలు ఇస్తాను. ఈనాడు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మకుండా కొన్ని చిన్న చిన్న అప్పుడప్పుడు ఏదైనా పొరపాటు జరిగినా అని వాటి పక్కన పెట్టి ఏదైతే మనం గొప్పగా మీకోసం, పేదవారి కోసం పనిచేసినామో అట్లాంటి వార్తలు ఎప్పటికప్పుడు తెలిసే విధంగా ప్రచారం చేసింది. ఇవాళ మీరు చూడండి, టిఆర్ నగర్లో నీళ్ళ వసతి ఏర్పాటు చేసినాం, 250 కరెంట్ స్తంభాలు వేసినాం, మెయిన్ రోడ్లన్నీ వేసేసినాం, పార్క్ చేసినాం, దవాఖానా చేసినాం, బళ్ళు మంచిగా చేసినాం. మరి అదే విశ్వాసంతో మీరు ఉండేది తప్పకుండా రేపు పోచమ్మ తల్లి దయవల్ల కావచ్చు, మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా కానీ ఇప్పుడున్న పాలకుల దగ్గరికి వెళ్ళి కూడా ఒక మెట్టు నేనే దిగి మీకోసం వాళ్ళకు తల వంచైనా కానీ మీకోసం పనులు చేసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ మన కేసీఆర్ నగర్ అని దీని పేరు పెట్టుకున్నాం, మున్సిపాల్లో తీర్మానం చేసినాం.
దాదాపు 300 కోట్లు ఈ ఖర్చు పెడుతున్నాం. అంతకుముందు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం శిలాపలకం ఉంది, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఉంటాయి, మనం కాదనం. చాలా ఊర్లలోనే మా సొంత ఊర్లో మేము ఇచ్చిన జాగాలు కూడా అంతర్గామంలో మేము ఇచ్చిన జాగాలు కూడా ఇందిరమ్మ ఇళ్ళనే. ఇప్పుడు మా తాతగారు మంత్రి ఉండే సొంత ఊరు తాత శిలాపలకం కూడా ఉన్నది. అంటే ఇందిరమ్మ అంటే మనకు కోపం ఏం లేదు, వారిది వారికి ఉంటుంది. ఇంకా కేసీఆర్ గారిని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, 520 ఇళ్ళు కట్టినాక అక్కడ మోరి తయారు చేసినాం, ఇక్కడ ఎట్లా చేసినాం అట్లా. ఇక్కడ కలవట్లు కట్టినాం, లేకుండా ఇట్లా రాత లేకుండా బ్రిడ్జ్లని మనం కట్టించినాం. మోరి కట్టిన తర్వాత అంతకుముందు ఏదైతే దారి మెయిన్ రోడ్ కుండేనో ఆ ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరో మనకు తెలియదు వచ్చి గోడ అడ్డం పెట్టారు. ఇప్పుడేమో మనం డ్రైన్ కట్టి పెట్టినాం 2.5 కోట్లతోటి. ఆ భూమి ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇళ్ళ శిలాపలకం మీద ఉన్నది. అక్కడ మంత్రి గారు అప్పుడు జీవన్ రెడ్డి గారు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, భూదాత అని. ఇప్పుడేమో మాట్లాడతలేదు. మరి ఆ విషయంలో దయచేసి ఏంటంటే, నేను ఎలక్షన్లు లేవు, గెలిచిన ఇంకా 4.5 ఏళ్ళు మీ దయతో నేనేం లేదు. వాళ్ళ బాధ్యతగా మరి అప్పుడు పెట్టించారు. మంత్రులు పెద్ద పెద్ద పదవులు ఉన్నారు, ఇంకా పదవులు ఉన్నారు. మొన్న ఓడిపోగానే అయిపోయింది అనుకున్నారు, ఇంకా ఉన్న నా మీద పోటీ చేశారు. మళ్ళీ ఉన్న మొన్న ఎంపీకి పోటీ చేశారు. ప్రజలు ఉన్నది కదా చాలని చెప్పి ఆపారు. ఆ పదవి చాలు వరకు ఉన్న అనుభవంకు మరి దాని సంగతి ఏందో చూసి ఆ మోరి ఆ రోడ్డు చేయాలని చెప్పి కూడా మేము మీడియా ద్వారా మా గౌరవ కాంగ్రెస్ నాయకులు కానీ వివిధ హోదాలను ప్రజాప్రతినిధులు జీవన్ రెడ్డి గారిని వాళ్ళ ఇండ్ల మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇండ్ల మంత్రి గారిని కూడా ఎల్రమణ గారు మిత్రుడు ఎల్రమణ గారు నేను ఇద్దరం వెళ్ళి వ్యక్తిగతంగా కలిసినాం. ఎందుకంటే ప్రజాసేవలు ఉన్నప్పుడు హెచ్చులకు పోయేది లేదు. వాళ్ళతో పార్టీ మా పార్టీ అయినా పోయినాం, అపాయింట్మెంట్ తీసుకున్నాం, కలిసినాం, నమస్కారం పెట్టినాం. మరి ఇట్లా అయినాయి, ఇంకా కొద్దిగా పనులు అని చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించారు. నేనైతే ఒక మాట్లాడి నేను రమణ గారు చెప్పినాం, మీరు వచ్చి చూడండి, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎన్నో పెద్ద నగరాలున్నాయి, కానీ ఇన్ని ఇళ్ళు కట్టింది ఒక్క జగిత్యాలని. ఇన్ని ఇళ్ళు కట్టింది ఒక్క జగిత్యాలని, ఇది వాస్తవం. చాలా నాణ్యతతోటి కూడా కట్టినాం. వచ్చి చూడండి. కొద్దిగంత మౌలిక వసతులు చేస్తే 20,000 మంది పేద వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, 450 దళిత కుటుంబాలకు ఇచ్చినాం. దాదాపు 3,500 పైన బీసీలకు ఇచ్చినాం. 900 మంది మన మైనార్టీలకు ఇచ్చినాం. సో అన్ని వర్గాలకు ఉండే బీసీలు అంటే అందరూ ఉంటారు. 3.5 కోట్లతోటి కరెంటు లైన్లు కావాలి, 3.5 కోట్లతోటి. దాంతోపాటుగా 8 నుంచి 9 కోట్లు ముందుగాల కొన్నిటికి 2,000 ఇళ్ళకు సెప్టిక్ ట్యాంక్ లేని, పైకరకు సెప్టిక్ ట్యాంక్ ఉండాలి కదా, ఇంకా 2,000 ఇళ్ళకు కావాలి. సో వీటన్నిటికి కలిపి మొత్తం 25 కోట్లలో 14 కోట్లు దీనికి పెట్టి 11 కోట్లు జగిత్యాల పట్టణానికి పెట్టాం. ఆ 25 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆపేసాం. 25 కోట్లు ఆపారు. 25ను ఆ గుట్ట మీదకి 14 అంటే 39, 7 కోట్లేమో పైప్ లైన్ మొత్తం ఊర్లోకి వెళ్ళి టీఆర్ నగర్ కాడికి వెళ్ళి వేసుకుంటూ వచ్చినాం. అంటే 46 కోట్లు ఖాళీ కరెంటు, నీళ్లు, మోటార్ల కోసం అదనంగా ఎక్స్ట్రా తీసుకొచ్చినాం. అవన్నీ అందులో 7 కోట్లది నీళ్ళది ఆ పైప్ లైన్ అయిపోయింది. మళ్ళీ 14 కోట్లది పైన ట్యాంక్ అవుతుంది, కొన్ని పైపులు అయిపోయినాయి. మిగతా 25 కోట్లలో 14 కోట్లు ఇవన్నీ కూడా కావాలి కరెంటు. మరి ఉగాది వరకే చేస్తానని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పారు. నేను కూడా టీవీలలో చూసినా, మీతో వచ్చి బూరెలు తింటా అన్నారు. మరి దసరాకి వచ్చి బిర్యానీ తింటారు కావచ్చు, మటన్ తింటారు కావచ్చు. అప్పటికైనా చేస్తే సంతోషం. ఎట్లా చేస్తే ఏమున్నది, 90% పని అయిపోయింది, 10% అలా చేయమని దండం పెడుతున్నాం. మీ తరఫున వాళ్ళకు కూడా నేను వేడుకుంటాను.